దుమ్ము లేనిది కాదండి, దయచేసి మద్యం లేని నగరాన్ని తయారు చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అంటే మెయిన్ మద్యమే మేడం దీనికి కారణం. జనాలు మద్యానికి బానిసలు అయిపోయారు తప్ప సగం యూత్ మద్యం సేవించటము, అంటే ఎట్లా పడితే అట్లా తోలడము, కంట్రోలింగ్ లేదు. నెల్లూరు మినీ బైపాస్ పూలేబొమ్మ వద్ద అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. ఇద్దరు యువకులు మద్యం మత్తులో కారు నడిపినట్లు తెలుస్తోంది. బైక్పై వెళుతున్న ధనుష్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతన్ని తిరుపతి ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ మీరు చూడొచ్చు పార్ట్ ఏ విధంగా ధ్వంసమైంది అని అనేది. ఒక పక్క వెహికల్స్ కావచ్చు, కారు కావచ్చు, స్తంభం అయితే ముక్కలుగా విరిగి పడిపోయింది. సో ఈ యాక్సిడెంట్ గురించి స్థానికులు ఏమంటున్నారో వాళ్ళ మాటల్లో తెలుసుకున్నాం. సార్, అసలు ప్రమాదం ఎలా జరిగింది సార్? అది అతనైతే రోడ్డు క్రాస్ చేశాడంట ఒక అబ్బాయి. ఆ రోడ్డు క్రాస్ చేయడంలో వాళ్ళకి వెహికల్ కంట్రోల్ అవ్వలేదంట. ఫాస్ట్ వెహికల్ అయితే ఫాస్ట్ ఉండింది. డ్యామేజ్ అయితే మంచి డ్యామేజ్. కారు కూడా చిన్న డ్యామేజ్ కాదు, చాలా, అంటే ఇంచుమించు ఒక ట్రక్ ఆటో, ఫస్ట్ ట్రక్ ఆటోని టచ్ చేశాడు. అది 2 ముక్కలు అయిపోయి కూడా ఆ పక్క దాంట్లోకి దూరేసింది. ఇంకొకటి ఏంటంటే ఇంకా మళ్ళీ ఇంకొక చెట్టుకు తగిలింది. ఆ చెట్టు కూడా వదిలేసి ఇదిగోండి ఈ వెహికల్కి తగిలింది. మొత్తం మీద భారీ డ్యామేజ్, మామూలు యాక్సిడెంట్ కాదు, హర్రర్ అంతే. ఆ బైక్ అక్కడ నుంచి కనీసం అదిగోండి దానికి ఆడికి వెళ్ళిపోయింది. అక్కడ ఉంది పల్సర్ బైక్, అది మంచి యాక్సిడెంటే. కారులో మద్యం బాటిల్ ఉన్నాయనే అన్నారు మేడం, ఉన్నాయని చెప్పారు వాళ్ళు. దాంట్లో ఉన్నాయనే చెప్తున్నారు చూసిన వాళ్ళు. అంటే ఉదయం అర్లీ మార్నింగ్ కూడా ఉన్నాయనే చెప్తారు. స్థానికంగా మీరు ఈ యాక్సిడెంట్ పై ఏమంటారు చెప్పండి? అంటే మెయిన్ మద్యమే మేడం దీనికి కారణం. జనాలు మద్యానికి బానిసలు అయిపోయారు తప్ప సగం యూత్ మద్యం సేవించటము, అంటే ఎట్లా పడితే అట్లా తోలడము, కంట్రోలింగ్ లేదు. మెయిన్ మద్యం మీద కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్గా యాక్సిడెంట్లు తగ్గుతాయి అనేది మా అభిప్రాయం. దారిని పోయేవాడు అమాయకుడు చనిపోయినట్టే కదా. వాడికి ఏదన్నా జరిగితే వాడి ఫ్యామిలీ ఇబ్బంది పడటమే కదా. ఎవడో తాగడం ఏంది, ఎవడికో ఇబ్బంది జరగడం ఏంది. అందువల్ల మద్యం మీద కంట్రోలింగ్ ఉండాలా. వెహికల్స్ స్పీడ్ మీద కూడా చెకింగ్ పెట్టాలా. మా మంత్రి గారు గౌరవనీయులైన నారాయణ గారికి ఒక పౌరుడిగా నేను ఆయన దుమ్ములేని ఇది సృష్టిస్తాను. దుమ్ములేని రోడ్లు కాదండి, రోడ్లు వేస్తున్నారు, డ్రైనేజ్ చేస్తున్నారు. వైసీపీ కంటే మీరు బాగానే చేస్తున్నారు, దాన్ని కూడా మేమేమి ఇదనేది లేదు. కానీ ఈ మద్యపానం అనేది మాత్రం నిషేధించి దయచేసి ప్రజల ప్రాణాలని కాపాడండి. దుమ్ము లేని నగరం కాదండి, మద్యం లేని నగరాన్ని కావాలని స్థానికులు కోరుకుంటున్నారు. ఇప్పుడు ఈ యాక్సిడెంట్ చూస్తే ఒక కారు బీభత్సం వల్ల ఎంతో ఆస్తి నష్టం జరిగింది. ఇలా జరగకుండా ఉండాలి అని అంటే ఫ్యూచర్లో అయినా సరే మద్యం లేని నగరంగా తీర్చిదిద్దాలని మంత్రి నారాయణ గారిని ఈ సందర్భంగా వారు కోరుకుంటున్నారు.